మిత్రులు అడుగుతున్నారు రాత్రిపూట వచ్చే అంగం గట్టిదనం గురించి చెప్పండి అని. దాన్ని మెడికల్ పరిభాషలో నాక్టర్నల్ ఫినైల్ టుమిసెన్స్ అంటాం. టుమిసెన్స్ అంటే హార్డ్గా ఉండడం అని అర్థం. నాక్టర్నల్ అంటే రాత్రి, ఫినైల్ అంటే అంగం. ఇది యూజువల్గా 5 to 6 టైమ్స్ రాత్రి మనం నిద్రపోయినప్పటి నుంచి తెల్లవారు లేసే లోపల అది గట్టిపడుతూ ఉంటుంది. మనం ఈ ఫినామినా చిన్నపిల్లల్లో కూడా చూడొచ్చు. మగపిల్లలు ఒక్కొక్కసారి యూరిన్ పాస్ చేసినప్పుడు వాళ్ళు క్రెడిల్ ఊయల్లో ఉంటే అక్కడి నుంచి వెళ్ళి యూరిన్ ఎక్కడి నుంచో దూరంగా వెళ్ళి పడుతుంది ఫౌంటైన్ లాగా. సో చాలా మందికి ఒక అపోహ ఏంటంటే నాక్టర్నల్ పెనైల్ టిమ్సెన్స్ అంటే రాత్రిపూట కనుక గట్టిపడితే వాళ్ళు మొగతనం ఉన్నది, వాళ్ళు సంసారం చేయడానికి అర్హులే. కాదు. ఈ నాక్టర్నల్ రాత్రిపూట వచ్చే అంగంలో గట్టిదనం కానీ చిన్నపిల్లల్లో వచ్చేది కానీ సంసారానికి సరిపోదు. దానివల్ల మనకి ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే రక్త ప్రసారం కొంత జరుగుతోంది అని అర్థం. బేసిక్ రక్త ప్రసారం ఎప్పుడూ ఉంటుంది. రక్తం కనుక ప్రసారం కాకపోతే అది నల్లబడిపోయి కమిలిపోయి చెడిపోయి నొప్పి వస్తుంటుంది. సో బేసిక్గా అది అంగానికి రక్తం వస్తూనే ఉంటుంది. శృంగారంలో పాల్గొనేటప్పుడు విపరీతంగా రక్తం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 20 cc రక్తం పడుతుంది అనుకోండి, 5 cc 10 cc వచ్చినా కూడా నాక్టర్నల్ పెనైల్ టిమిసెన్స్ ఎన్పిటి రాత్రిపూట వచ్చేది అంగం గట్టిపడుతుంది. చాలా మందికి అపోహతో రాత్రిపూట వచ్చేది దాంతో మనం దీన్ని అసెస్ చేయొచ్చు అని అనుకొని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈడీని రిజీ స్కాన్ అనే ఒక స్కాన్ కూడా కనుక్కున్నారు. దాంట్లో ఏమిటి అంటే ఇది ఎంత డయామీటర్ పెంచుకుంటుంది పెనిసు, కింద రూట్లు ఎక్కడ, మధ్యలో టిప్పులో రాత్రిపూట నిద్ర వచ్చినప్పుడు దీన్ని ఎలక్ట్రానిక్గా ఒక మానిటర్ చేసేసి దాంట్లో రికార్డ్ చేసేవాళ్ళు. ఇది నార్మల్ ఉన్నా ఒక్కొక్కసారి పెనట్రేషన్ జరగదు, ఇది అబ్నార్మల్గా ఉన్నా పెనట్రేషన్ జరుగుతుంది. కనుక ఎన్పిటికి అనవసరమైన ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఇంతేకాకుండా చాలామంది అనుకుంటారు మాస్టర్బేట్ చేస్తే వాడు హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ఫ్యామిలీ లైఫ్ అని. కాదు. మాస్టర్బేషన్లో ఏమిటి అంటే సెల్ఫ్ అసెస్మెంటే ఉంటుంది. మనకు ఒక పార్ట్నర్ ఉన్నప్పుడే పార్ట్నర్ అసెస్ చేసి ఆమె లోపలికి వెళ్తుందా లేదా, ఆమె తృప్తిగా ఉందా లేదా, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. మాస్టర్బేషన్ అనేది అతను వ్యక్తిగతంగా చేసుకునేది కనుక అతను దానికి అసెస్ చేయడంలో పొరపాటు. మూడో పాయింట్ ఏమిటి అంటే చాలామంది అనుకుంటారు నోట్లో పెడుతున్నాడు కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు హీఈస్ ఏబుల్ టు పాస్. నోట్లో పెట్టడానికి అంగం గట్టిదనం అవసరం లేదు. అంగం మెత్తగా ఉన్నా కూడా నోట్లో పెట్టచ్చు. ఇప్పుడు మెత్తటి అరటిపండు కూడా నోట్లో పెట్టుకోవచ్చు, హార్డ్గా ఉన్నది కూడా పెట్టుకోవచ్చు. కనుక ఇవేవి కూడా అసెస్మెంట్ కాదు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కేవలం క్లినికల్ డయాగ్నోసిస్ మాత్రమే. ఒక వ్యక్తికి మగతనం ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ఇండైరెక్ట్ మెథడ్సే కానీ డైరెక్ట్ మెథడ్స్ ఏవి లేవు ఇంతవరకు. అంతా క్లినికల్గానే. అయితే డాక్టర్ గారు ముట్టి చూసి దానికి రిజిడిటీ ఉందా లేదా, లేదా సెల్ఫ్ అసెస్మెంట్ ఇలా పట్టుకొని 2 వేళ్ళు ఒకవైపు ఇంకో వేళ్ళు ఒకవైపు పెట్టినప్పుడు అది వంగుతుందా లేదా, ఒకవేళ వంగుతుంది అంటే దట్ ఈస్ ఇన్సఫిషియంట్ రిజిస్ట్రీ. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇలా వంగిపోతే లేదా కిందికి వంగితే ఇట్ ఈస్ నాట్ రిజిడ్. ఒకవేళ రిజిడ్ అయితే అది మనం ఎటు వంచినా వంగకుండా స్ట్రైట్గా ఉంటుంది. సెల్ఫ్ అసెస్మెంట్ కానీ తర్వాత ఈ టెస్ట్లు కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. సో రాత్రిపూట వచ్చే దానివల్ల పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. లిటిల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ది సర్జన్. యాక్చువల్గా ఈ ఇంప్లాంట్స్ పెట్టే సర్జన్స్కి ఏమిటంటే నాక్టర్నల్ పెనైల్ టిమ్సెన్స్ రాత్రిపూట కనుక అది గట్టిపడట్లేదు అంటే ఆ లోపల ఉన్నటువంటి ఇంట్రాకావర్నోజల్ టిష్యూ సైనసాయిడ్స్ కొంత హైపాక్సియాకు లోనైతాయి అని అర్థం. ఇలా బ్లడ్ గషింగ్ వచ్చినప్పుడు దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి ఉంటాయి కనుక టిష్యూ ఫైబ్రోసిస్ తక్కువ ఉంటుంది. ఎవరికైతే నాక్టర్నల్ పెనైల్ టిమ్సెన్స్ ఉండదో వాళ్ళకు ఫైబ్రోసిస్ ఎక్కువ అమౌంట్ ఉంటుంది. దట్స్ ఓన్లీ ఇంపార్టెన్స్ టు ది సర్జన్స్ హూ డస్ దీస్ ఇంప్లాంట్ సర్జరీస్. బట్ ఇన్ జనరల్గా దాని మీద లేనిపోని అపోహలు, దాని గురించి గొప్పగా చెప్పుకోవడాలు, దాని మీద కొంతమంది డాక్టర్లు ఇది చాలా గొప్ప విషయం అన్నట్టు డిస్కస్ చేయడాలు ఇవన్నీ జరిగినాయి. క్యాంబెల్ యూరాలజీ అనే ఒక పుస్తకం ఉంది, అందులో దీని గురించి చాలా విషదంగా రాశారు. ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ యూస్ఫుల్, బట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ తీసుకోవడానికి. అలాగే పెనైల్ డాప్లర్ అనే ఒక స్టడీ ఉంటుంది, అది కూడా 100% ప్రూఫ్ కాదు. దాంట్లో ఏమిటంటే రక్తం వచ్చే స్పీడును ఇవాల్యుయేట్ చేస్తారు. ఇదేమిటంటే రక్తం రావడం వల్ల వచ్చే గర్త్ డయామీటర్ పెరుగుతుందా లేదా అనేది మనం రిజీ స్కాన్లో చూస్తాము. పెనైల్ డాప్లర్లో చూసేది ఏంటి అంటే ఎంత స్పీడ్గా రక్తం వస్తుంది, ఎంత స్పీడ్గా రక్తం అక్కడి నుంచి వచ్చింది వెళ్ళిపోతుంది అని. ఒక బకెట్లో నీళ్లు నిలవాలి అంటే ట్యాప్ నుంచి వచ్చే నీరు అయితే స్పీడ్గా రావాలి. అట్లాగే ఒకవేళ బకెట్ కనుక చిన్న రంధ్రం ఉంటే అది వెళ్ళే నీళ్లు స్పీడ్గా వెళ్ళకూడదు, కొంచెం డిలేడ్గా స్లోగా వెళ్ళాలి. అప్పుడే ఆ బకెట్లో ఎప్పుడు నీళ్లు ఉంటాయి. సో పురుషాంగం కూడా ఒక రంధ్రం ఉన్నటువంటి బకెట్ లాంటిదే. ఈ రంధ్రం చిన్నది కాకుండా పెద్దదైనప్పుడు తొందరగా రక్తం కారిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుండడం వల్ల వాళ్ళకు మెత్తదనం వస్తుంది. ఎవరికైతే చిన్న రంధ్రం ఉంటుందో వాళ్ళకు రక్తం అక్కడికి వచ్చిన తర్వాత కొంతసేపు నిలువ ఉంటుంది.
సో యావరేజ్ 2 to 7 మినిట్స్ అది అలా సైనసైడ్స్లో రక్తం ఉన్నప్పుడే అంగం గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉన్నప్పుడే అది లోపలికి వెళ్ళగలుగుతుంది. ఒక్కసారి అది మెత్తబడిందంటే స్త్రీల జననాంగాల నుంచి అది బయటకు వచ్చేస్తుంది. కనుక అంగం గట్టిదనం అనేది ఇవాల్యుయేషన్ అనేది చాలా మంచిది. పెళ్లికి ముందే చూసుకోవడం వల్ల గొడవలు తగ్గిపోతాయి. ఎవరికైతే పెళ్లి తర్వాత ల్యాండింగ్ సరిగా ఉండదో, ఎవరికైతే శృంగారంలో సమస్యలు వస్తాయో పెళ్లి తర్వాత, చాలా కొద్ది రోజుల తరలోనే వాళ్ళు పెళ్ళిళ్ళకు గొడవలు అయిపోయి డైవోర్స్ దాకా కూడా పోతుంటాయి. కనుక పెళ్లికి ముందే డాక్టర్లను సంప్రదించండి. అవసరమైతే ఐడియా తీసుకోండి, సబ్జెక్ట్ చూసుకోండి. వేశ్యల దగ్గరికి వెళ్ళకండి. వేశ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు హెచ్ఐవి అనే వ్యాధి సోకితే మనం ఏమి చేయలేము. కనుక హెచ్ఐవి వ్యాధి రాకుండా డాక్టర్లను సంప్రదించండి, వైద్యం మార్చుకోండి. దానికి ఏమీ పెద్ద మొహమాట పడక్కర్లేదు. డాక్టర్లకు ఏ డాక్టర్కి చెప్పినా కూడా మీ కాన్ఫిడెన్షియాలిటీ, మీ విషయాలు ఏవి బయట చెప్పము. కనుక ధైర్యంగా వెళ్ళి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ను కన్సల్ట్ చేయండి.